Hello guys, welcome back to my channel. So today is the day 89. So 1 minute నెట్ ఆపేద్దాం లేకుంటే సజెషన్ ఇస్తూనే ఉంటుంది. ఓకే, సో మనం చూస్తున్నారంటే ఇది క్వశ్చన్, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా రాసాను కింద. సో మనం ఏం లేదు, ఎస్ అంటే సమ్ ఆఫ్ జియోమెట్రిక్ సిరీస్ అని, ఏ అంటే ఫస్ట్ టర్మ్ మల్టిప్లైడ్ బై సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ అచీవ్ చేయాలి. సో ఇందులో మనకి మ్యాక్సిమం ఏది ప్రాబ్లం లేదు, జస్ట్ ఇది ఒక్కటే ప్రాబ్లం అనమాట, ఏ పవర్ ఎన్. దీన్ని సపరేట్గా కనుక్కుందాం. సమ్ పి అనే ఒక వేరియబుల్ తీసుకొని దాని లోపల ఫస్ట్ అది స్టోర్ చేసి ఆర్ పవర్ ఎన్ అని, దాని తర్వాత ఈ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో మనం ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం, day89.java. day89.java ఆల్రెడీ ఎగ్జిస్ట్, ప్లీజ్ చూస్. ఓకే, ఆల్రెడీ నేమ్ ఉందని చెప్తుంది, day89. ఓకే, ఫస్ట్ టర్మ్ రిజెక్ట్. ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫైల్ క్రియేట్ అయినట్టుంది. day89.java పబ్లిక్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ string of arguments input java dot return dot start import port. సో మనం కావాల్సిన ఇంపోర్టింగ్ కూడా తీసుకున్నాము. నెక్స్ట్ ఒక స్కానర్ క్లాస్ అయితే తీసుకోవాలి. స్కానర్ ఎస్సి ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ ఎస్సి ఈక్వల్ టు. ఓకే, ఫస్ట్ మనం స్కానర్ క్లాస్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. ఫస్ట్ టర్మ్ అన్నారు. ఫస్ట్ టర్మ్ అంటే ఖచ్చితంగా వాల్యూ ఇంటిజర్ అయ్యొచ్చు, డబల్ అయ్యొచ్చు. సో సేఫ్టీకి అన్ని మనం డబల్ చేస్తున్నాం. రేషియో అంటే కూడా 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో ఖచ్చితంగా ఇవన్నీ మనం డబల్ కింద తీసుకున్నాం. ఎన్ ఇస్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది మామూలుగా ఇంటిజర్ తీసుకోవచ్చు, స్టిల్ డబల్ తీసుకున్నాం. సో ఏఆర్ఎన్ అన్ని డబల్ తీసుకున్నాం. ఓకే, ఇంట్ ఏ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ డబల్ డబల్. నెక్స్ట్ సేమ్ ఇదే కాపీ చేసి ఏఆర్ఎన్సి మూడింటిని పోస్ట్ ఆర్ఎన్ ఓకేనా రీడ్ చేసాం. నెక్స్ట్ పవర్ని మనం సేవ్ చేసుకోవాలి కాబట్టి పవర్ కూడా డబల్ వన్ అంటుంది. డబల్ పి ఈక్వల్ టు ఆర్ పవర్ ఎన్ ఎన్ పవర్ ఆర్. ఆర్ పవర్ ఎన్ ఉన్నప్పుడు మ్యాథ్ డాట్ పిఓవి ఆఫ్ పిఓవి క్యాపిటల్ అనుకుంటాం, పిఓ నార్మల్ చూద్దాం, పిఓవి ఆఫ్ ఆర్ పవర్ ఎన్. మనం కానీ అంటే ఒకసారి టెస్ట్ చేద్దాం పవర్ సరిగ్గా వర్క్ అవుతుంది కదా. could not find what Java day89 not Java.
2 power 4 16 కరెక్ట్ కదా, 2 4 16. సో ఆర్ పవర్ అని కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఆ ఈక్వేషన్ వచ్చేలా చేయాలి. ఓకే, చేసేద్దాం. సో ఉన్నది ఉన్నట్టే కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఏ స్టార్ ఈపీ అనమాట, ఇవన్నీ ఎలాగో పీ బై 1 - స్టార్ అంటే మల్టిప్లికేషన్ ఫస్ట్ జరుగుతుంది. ఓకే, ఇంకా ఫస్ట్ ఏం జరగాలని, రేపు డివిజన్ ఫస్ట్ అవ్వాలా లేకంటే మల్టిప్లికేషన్ ఫస్ట్ అవ్వాలి. ఈక్వేషన్ ఎలాగే ఇచ్చారు కాబట్టి అది ఇచ్చింది కరెక్ట్గానే ఉంటుంది. సేమ్ మళ్ళీ అదే ప్రాబ్లం, ఎందుకు రన్ అవ్వట్లేదో తెలియట్లేదు. నేను మన టెర్మినల్ ఓపెన్ చేద్దాం. న్యూ టెర్మినల్. ఇప్పుడు 8 Java 2 5 2 6 356. సో ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో ఇంతే గాయస్, నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెకండ్స్ బాగా